మాస్టర్స్ ఈరోజు మనం మౌన సాధన చేసిన, మౌన ధ్యానం చేసిన సాధకుల అనుభవాలను తెలుసుకుందాం. మౌన ధ్యానం సాధన చేసిన సాధకుల అనుభవాలు. నా పేరు వెంకటలక్ష్మి. నేను మదనపల్లిలో ఉంటాను. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. కడతాల్లో ధ్యాన కడతాల్లో ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో 3 రోజులు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు నా శరీరం, తల అంతా తిరిగిపోయింది. నేను అలానే కూర్చున్నాను. తర్వాత శూన్య స్థితికి వెళ్ళిపోయాను. మాట్లాడితే శక్తి లేదు. మౌనంలోనే చాలా శక్తి ఉందని తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో సాత్విక ఆహారం చాలా బావుంది. ఇలా సాత్విక ఆహారం తీసుకోవడం వలన ధ్యానం బాగా కుదిరింది. నిద్ర అనేది లేకుండా 3 రోజులు సాధన చేయడం జరిగింది. మూడో రోజు నాకు నాగేశ్వరరావు సార్ బుద్ధుడిలా, పత్రిజీ సార్ సాయిబాబాలా కనిపించారు. తర్వాత మహావతార్ బాబాజీ దర్శనమిచ్చారు. ఆ ఎనర్జీస్‌లో ఉండిపోయాను. ఈ మౌన ధ్యానం 41 రోజులు చేస్తే బావుంటుందనిపించింది. ఇలాంటి అనుభవం పొందడం చాలా ఆనందంగా అనిపించింది. మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామములు. నా పేరు ముస్కాన్ వైష్ణవ్, మధ్యప్రదేశ్. నేను 2022 కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. కూర్చున్న కాసేపు ఆలోచనలు వచ్చాయి. తర్వాత ఆలోచనలు తగ్గిపోయి శరీరంలో చాలా మార్పులు జరిగాయి. నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరి పట్ల కక్షతో ఉన్నానో, క్షమించలేకపోయానో వారిని క్షమించగలిగాను. తర్వాత కాసేపటికి గాఢమైన ధ్యానంలోకెళ్ళిపోయాను. ఎక్కువ శక్తిని అనుభూతి చెందాను. నా అనాహతాల్లో మార్పు జరిగినట్లు అనిపించింది. ధ్యానంలో నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వైబ్రేషన్స్ అనుభూతి చెందాను. మౌన ధ్యానంలో సాత్విక ఆహారం ద్వారా సాధన ఎక్కువగా జరిగి నిద్రలేని స్థితిని పొందటం సాధ్యమని తెలుసుకున్నాను. ఎక్కడ మౌన ధ్యానం జరిగినా ఎక్కువ రోజులు పాల్గొంటే బావుంటుంది అనిపించింది. మౌన ధ్యానానికి పరిచయం చేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి సురేష్, విశాఖపట్నం. నాగేశ్వరరావు గారు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. 2022 కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ధ్యానంలో కూర్చున్న వెంటనే అద్భుతమైన శక్తిని అనుభవించాను. ఒక కాంతి చుట్టూ తిరగటం గమనించాను. తర్వాత శూన్య స్థితిలోకి వెళ్ళిపోయాను. తల అంతా తిమ్మిరిలా అయిపోయి, తల అంతా లాగినట్లు అనిపించింది. కాసేపటికి వెండిలో వణికినట్లయి చాలా శక్తిని అనుభూతి చెందాను. సాత్విక ఆహార మౌన ధ్యానానికి సాధన ఎక్కువగా జరగటానికి ఉపయోగపడుతుందని అర్థమైంది. మౌన ధ్యానాన్ని పరిచయం చేసి, నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు భీమమ్మ. షాద్‌నగర్‌లో ఉంటాను. నేను ధ్యానానికి రావడం ఇదే మొదటిసారి. నేను 2022 సంవత్సరంలో కడతాల్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావడం కూడా ఇదే మొదటిసారి. నాకు ధ్యానం చేయడం తెలీదు. ఇక్కడికొచ్చినప్పుడు అఖండ మౌన ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నాను. మౌన ధ్యానంలో 7 రోజులు ధ్యానం చేశాను. నాకు ఇంట్లో ఉండే సమస్యల వల్ల ఎక్కువగా ఆలోచిస్తూ బాధలో ఉన్నాను. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మొదట ఆలోచనలు లేవు. ఇక్కడ ఇచ్చే సాత్విక ఆహారం వల్ల ఎక్కువ సమయం ధ్యానం చేసుకోగలిగాను. నిద్ర అనేది తగ్గిపోయింది. శక్తి ఎక్కువగా వచ్చింది. నేనెక్కడ ఉన్నానో తెలియలేదు. నేను మాట్లాడడం కంటే మౌనంగా ఉండటం మంచిదని తెలుసుకున్నాను. దుఃఖంలో ఉన్న నేను ఆ దుఃఖం నుండి విడుదలయ్యాను. ఈ మౌన ధ్యానంలో నేను ఆనందాన్ని పొందాను. ఈ మౌన ధ్యానాన్ని పరిచయం చేసి, నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు అమోల్. నేను ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యానం తెలుసుకున్నాను. గత సంవత్సరం ధ్యాన మహాచక్రంలో నాగేశ్వరరావు సార్ మౌన ధ్యానం క్లాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. మౌనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. మనసుని శూన్యం చేసుకోవడం అనుభూతి చెందాను. మౌన సాధన ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలుగుతామని గ్రహించాను. మౌన సాధన ద్వారా వర్తమానంలో ఉండటం, దివ్యజ్ఞాన ప్రకాశానికి మౌనమే మార్గమని, మౌనం ద్వారానే శూన్యస్థితికి చేరుకుంటామని, ప్రతి క్షణము ఎరుకతో ఉండగలనని తెలుసుకున్నాను. నిత్య జీవితంలో, ఉద్యోగ నిర్వహణలో, ఆధ్యాత్మికతలో మౌన శక్తి ఎంతగానో ఉపయోగపడుతున్నది. నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుశీల. బెంగుళూరులో ఉంటాను. 2022 సంవత్సరంలో ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొన్నాను. మౌన ధ్యానం ఇదే మొదటిసారి. ధ్యానంలో కూర్చోవడం చాలా అనుకూలంగా ఉంది. 24 గంటలు మౌన ధ్యానం చేశాను. తక్కువ సమయంలోనే ఆలోచన రహిత స్థితి పొందాను. ఏమాత్రం అలసట లేదు. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మౌన ధ్యానంలో 24 గంటలు ఎరుకుతూ ఉండటం గమనించాను. నిద్ర అనేది లేదు. మౌనంలో ఆనందాన్ని అనుభవించాను.
మొదటిసారి 24 గంటలు ధ్యానంలో ఉన్నానంటే ఆశ్చర్యం కలిగింది. మౌన సాధన ఎక్కువగా చేయాలనిపించింది. తృప్తిగా ఉంది. అందరూ మౌనధ్యానం ద్వారా ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. మాది వైజాగ్. 2006లో ధ్యాన పరిచయం. 2014 నాగేశ్వరరావు మాస్టర్ మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుండి ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరిగినా పాల్గొంటున్నాను. మౌన ఆశ్రమం వేల్పూర్‌లో, తణుకులో, వైజాగ్ జ్యోతిర్మయి బాబా ఆశ్రమంలో, కడతాల్ ధ్యాన మహాచక్రంలో ఇలా ఎన్నో మౌన ధ్యానం చేయడం జరిగింది. మౌన ధ్యానంలో ఎక్కువ సమయం సాధన చేశాను. మనలో ఉన్న సరికాని ఆలోచనలు పోతాయి. మౌనంలో స్థిరంగా వర్తమానంలో ఉంటాము. మనసు నిలకడగా ఉంటుంది. ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. మాట మీద ఎరుక, మాట మీద ధ్యాస పెరుగుతుంది. ప్రతి క్షణం మెలుకుతా ఉంటాము. మౌనంలో శూన్యస్థితికి వెళ్తాము. సామీకంగా మరియు గురువుల సాంగత్యంలో, సాధనలో ఎక్కువ శక్తిని పొందుతాము. మనలో ఉండే గుణాలను ఈర్ష్య, అసూయ, అహంకారం అనేవి జయించగలము. కరుణ పెరుగుతుంది. ఇతరులను నిందించటం, ఇతరుల విషయాలు తెలిపివ్వటం అనే వాటిని వదులుకున్నాను. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల నిద్రను జయించాను. ఎరుకతో ఉండటం జరిగింది. ఈ అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ముహూర్త. నేను 2022 జనవరిలో ధ్యానానికి వచ్చాను. 2022 ఫిబ్రవరిలో నాగేశ్వరరావు సార్ కొట్టాల జైతవనంలో నిర్వహిస్తున్న మౌన ధ్యానానికి మొదటిసారిగా పాల్గొన్నాను. సార్‌ని మొదటిసారి కలవగానే ఒక ఆనంద అనుభూతి ముందు ఎప్పుడూ కలగని విధంగా అనిపించింది. అప్పటి నుండి నేను తరచుగా మౌన ధ్యాన కార్యక్రమాలకెళ్ళడం జరుగుతుంది. మౌన ధ్యానం వలన మొదట మనసుకు శాంతి, జీవితంలో ప్రశాంతత వచ్చింది. చేసే పనులలో క్లారిటీ వచ్చింది. ఆత్మానందం అంటే ఏమిటో తెలిసింది. మౌనంలో నన్ను నేను గమనించడం అలవాటయింది. నా మీద నాకు ఒక అవగాహన వచ్చింది. మౌనంలో నాలో ఉన్న సరికాని ఆలోచనలు, భావాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటి వరకు ఉన్న బాధ, దుఃఖం తగ్గాయి. నాలో ఎన్నో అనవసర భయాలు, నమ్మకాలు, భ్రమలు తగ్గాయి. వర్తమానంలో ఉండటం అలవాటవుతూ ఉన్నందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఇంతటి సత్య జ్ఞానాన్ని అందిస్తూ, మా భ్రమలను తొలగించి అసలైన ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్న, నా ఈ అనుభవాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మహాయోగి, సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్ గారి పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ. మాది పోరంకి, విజయవాడ. నేను ఇంజినీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. 2019లో ధ్యానంలోకొచ్చాను. 2021లో నాగేశ్వర సార్‌ని కలిసాను. సార్ ద్వారా మౌన ధ్యానం గురించి తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో సాధన ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ శక్తి వస్తుంది. మాటల ద్వారా ఎంతో శక్తి వృధా అవుతుందని తెలుసుకున్నాను. ఆచరణలో ఉంటాము. మౌనంలో క్లారిటీ పెరిగింది. పరనింద పోయింది. అవగాహన పెరిగింది. ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఒత్తిడి తగ్గింది. నా ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యం పెరిగింది. మౌనంలో మిత్రత్వం పెరిగింది. నా దృష్టికోణం మార్చుకున్నాను. అప్పటి నుండి ప్రకృతి సహకరిస్తుందా అని గమనించాను. ప్రకృతితో మమేకమవుతున్నాను. మౌనంలో ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మౌనం అభ్యాసం చేసే కొద్దీ సమస్యలే లేవు అనే స్థితి వచ్చింది. మౌనంలో నా హృదయం వికసించింది. ప్రేమతత్వం పెరిగింది. ఆశించకుండా ఇవ్వడంలో ఆనందాన్ని తెలుసుకున్నాను. పత్రిజీ సార్ సమయమే సాధన అన్నారు. మౌనాన్ని, ధ్యానాన్ని సమయం ఉన్నప్పుడల్లా సాధన చేస్తూ నాగేశ్వరరావు సార్ చెప్పినట్లు ఆచరణ చేస్తూ ఉంటేనే ఎవరికి వారు స్వయంగా తెలుసుకోగలుగుతారు. ఇటువంటి గురువు ద్వారా నేను జ్ఞానం తెలుసుకోగలగటం, నేను గత జన్మల సాధనే కారణం. ఇంతటి సత్యజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ, మనందరి మధ్యలో సాధారణ వ్యక్తుల మిత్రత్వంగా ఉంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్‌కి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను విజయవాడలో ఉంటాను. నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నేను 2015లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2015లో ధ్యాన మహాచక్రంలో నాగేశ్వరరావు సార్ పరిచయం జరిగింది. 2017లో కడతాల్లో మౌన ధ్యాన పరిచయం. 7 రోజులు మౌన సాధన చేశాను. మౌనంలో ఎక్కువ శక్తిని పొందాను. సాధన అద్భుతంగా సాగింది. ఆహారం మితంగా ఇచ్చేవారు. మితాహారం మౌన సాధనకు బాగా ఉపయోగపడింది. ఇంట్లో 3 రోజులు మౌన సాధన చేశాను. ఒక గురువు సమక్షంలో చేసిన సాధనకు, మన వాతావరణంలో చేసిన సాధనకు చాలా వ్యత్యాసం ఉంటుందని గ్రహించాను. మౌనంగా ఉన్నప్పుడు నాలో ఉన్న సరికాని ఆలోచనలు, గతానికి సంబంధించిన నాలో నింపుకున్న ఎన్నో ఆలోచనలను నేను గ్రహించుకున్నాను. వాటిని మౌనం ద్వారా తీసివేయగలిగాను. మౌన ధ్యానాల్లో నాకు మాట్లాడాలని అనిపించేది కాదు. మౌనంలో నాతో నేను ఉన్నాను. మన అంతరాత్మతో అనుసంధానం అవుతాము. మౌనంలో ఎరుకతో ఉంటాము. నాలో గుణాలు మారాయి. ఆలోచనలు మారాయి. వర్తమానంలో ఉంటున్నాను. శూన్యస్థితిని అనుభవించగలిగాను. అంతర్వాణిని వినగలిగాను. మౌన సాధనలో ఆహారం అవసరం తగ్గుతుంది.
ఈ మౌనధనాన్ని నాకు పరిచయం చేసిన, నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వీరాంజనేయ గౌడ్. మాది అనంతపురం బనగానపల్లి మండలం అంటే బీహార్ లాంటిది. ఈ ప్రాంతంలో నక్సలిజం, ఫ్యాక్షనిజం ఎక్కువ. మేమిక్కడ ఉండడం వలన పరిస్థితులకు అనుగుణంగా నేను కూడా అలాగే ఉన్నాను. నాపై 55 కేసులు ఉండటం, సెంట్రల్ జైలుకి వెళ్ళటం, ఎన్నో రకాలైనటువంటి బాధలతో, సమస్యలతో ప్రశాంతత లేకుండా ఉండేవాడిని. పూర్వజన్మ సుకృతమేమో కృష్ణారెడ్డి గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. మానసిక ప్రశాంతత కోసం ఎవరికీ చెప్పకుండా సెల్ ఫోన్ సైలెంట్‌లో పెట్టి కొఠాల చేతవనం వెళ్ళడం జరిగింది. అక్కడ మౌన ధ్యానం జరుగుతోంది. అక్కడే నాగేశ్వరరావు సార్‌ని కలవడం జరిగింది. ధ్యాన పరిచయం ఉంది. కానీ ధ్యానం చేయడం తెలీదు. సార్ సమక్షంలో రోజుకి 8 గంటలు ధ్యానంలో ఉండేవాడిని. ధ్యానంలో సార్ చెప్పే మాటలకు నేను పూర్తిగా మారటం జరిగింది. సార్‌ని నేను ఈ జన్మలో కలుసుకోవడం పూర్వజన్మ సుకృతం. నాకెంతో జ్ఞానోదయం కలిగించారు. అప్పటి నుండి సార్‌తో ప్రయాణం అద్భుతము. ఆహ్, అప్పటి నుండి సార్‌తో ప్రయాణం ఎంతో అద్భుతం. చెప్పలేని ఆనందం. మౌన ధ్యానం నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. సార్‌తో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇలా ఎన్నో ప్రదేశాల్లో మౌన ధ్యానంలో పాల్గొన్నాను. ఎంతో మందికి ఆత్మబంధువులను కలుసుకున్నాను. బోయవాడ వాల్మీకి అయినట్టు నేను గొడవల రాజకీయాలు లేకుండా ఒక సాధకుడిలా మార్చింది మౌనం. ధ్యానం ఇలాంటి సత్య మార్గాన్ని, స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందిస్తున్న అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన సైంటిస్ట్, మహాయోగి నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నా ప్రణామాలు. నా పేరు సాంబశివరావు. మఠంపల్లిలో ఉంటున్నాను. 2007 సంవత్సరంలో పిరమిడ్ ధ్యాన పరిచయం అయ్యి, ధ్యానంలోకొచ్చిన 3 నెలల తర్వాత సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి పరిచయం ద్వారా మౌన సాధన గురించి తెలుసుకున్నాను. గత 8 సంవత్సరాల నుండి మౌన సాధన చేస్తున్నాను. మొదటిసారిగా నేను మౌనాన్ని మరో 5గురు మిత్రులతో కలిసి 7 రోజులు మౌనం పాటించాను. కానీ మౌనం ప్రారంభించిన వెంటనే నాకు మాట్లాడాలనిపించేది. సైగలు చేసేవాడిని. అలా చేయడం వల్ల నోరు మౌనంగా ఉంది కానీ మనసు మౌనంగా లేదని తెలుసుకున్నాను. ఈ 7 రోజుల మౌనంలో నేను నా ఆలోచన విధానాన్ని సరిచేసుకుందామని అనుకున్నాను. కానీ 3 రోజుల తర్వాత నాకు మౌనం ద్వారా ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే కాదు, మౌనం మనల్ని శూన్యంలోకి నడిపిస్తుందని తెలుసుకున్నాను. మనిషి ప్రాపంచిక ఆలోచన నుండి త్వరగా శూన్యంలోకి వెళ్ళడానికి మౌనం ఆధారం. ధ్యానం చేసే ప్రతి వారి సాధన మౌనంతోనే ప్రారంభమవుతుంది. ఈ మౌనం ధ్యాన సాధన చేసిన కొద్దిసేపు ఉంటుంది. తర్వాత మాట్లాడటం మొదలుపెడతాము. ప్రతి మానవుడికి శక్తి ఎక్కువ శాతం మాట్లాడటం వల్ల వృధా అవుతుందని తెలుసుకున్నాను. ధ్యానంలో సహజంగా వచ్చే ఆలోచనలు రోజువారీ మనం వేటి గురించి మాట్లాడతామో అవి గుర్తుకొస్తాయి. మాటలు లేకపోతే ఆలోచనలు ఉండవని అర్థమైంది. బహిర్ముఖ మౌనం అంతరంగ ప్రవేశానికి ద్వారం. రోజువారీ ధ్యానంలో వచ్చిన శూన్యస్థితిని మరింత పెంచడానికి మౌనం బాగా ఉపయోగపడుతుంది. నేను 7 రోజుల మౌనంలో పొందిన అద్భుతమైన స్థితి శూన్యం. వాస్తవంగా మౌనం గురించి, శూన్యం గురించి చెప్పడానికి ఏమీ ఉండదు. ఎవరికి వారు సాధన ద్వారా అనుభూతి చెందడమే. దీనినే పత్రిజీ గారు నోట్లోని మౌనం మనసులోని శూన్యం అన్నారు. 7 రోజుల మౌనం తర్వాత నాకు మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత నుంచి నేను మితంగా మాట్లాడేవాడిని. మౌనం ద్వారా మనం మాట్లాడే మాటలకు శక్తి వస్తుంది. ఈ రోజు నుంచి మౌనాన్ని పాటిస్తూ అందరికీ మౌనం గురించి చెప్తున్నాను. మౌనం ద్వారా ప్రకృతిని అర్థం చేసుకోగలం. మౌనం, ధ్యానం, శూన్యం. బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన 18 సూత్రాల్లో ఒకటి అయిన మౌనం మనం క్రమం తప్పకుండా పాటించినట్లయితే దివ్యత్వం పొందుతాము, దివ్యజ్ఞానం పొందుతాము, అనంతమైన శక్తిని పొందుతాము, మనలోని అజ్ఞానం తొలగించబడుతుంది, సత్యాన్ని తెలుసుకుంటాము, మన అంతర్వాణిని వినగలుగుతాము. ఇంకా ఎన్నో నేను మౌనాన్ని ఆచరించి పొందిన అనుభవాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు అంబిక. నేను రుచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నేను 2014 ధ్యానంలోకొచ్చాను. నాకు 2019లో జీతవనం కొటాల్‌లో నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. కొటాల్‌లో 2 రోజులు మౌన ధ్యానం చేశాను. కడతాల్‌లో మౌనం క్లాసులకు తరచూ వెళ్ళటం జరిగింది. మౌన ధ్యానంలో మొదట్లో ఆలోచనలు విపరీతంగా వచ్చాయి. తర్వాత ఆలోచనలు నెమ్మదిగా తగ్గాయి. కొన్నిసార్లు శరీర స్పృహ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నానో తెలిసేది కాదు. శక్తి నాలో ఎక్కువగా వచ్చేది. మౌనం వలన మనలో ఉన్న కోపం, ఈర్ష్య, ద్వేషం, అహంకారం, అసడ్వర్గాలు తగ్గించుకోగలుగుతాము. మన నిజ జీవితంలోకి ఎరుక పెరుగుతుంది. మనకు తెలియకుండానే గతంలోకి, భవిష్యత్తులోకి జారుకుంటూ ఉంటాము. మౌనం చేయడం వల్ల ప్రతి క్షణం వర్తమాన స్థితిలో ఉంటాం. ప్రపంచ పనులతో పాటు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి మౌనం తొలిమెట్టు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మశ్రీ భాస్పతినిజీ, మౌనాన్ని పరిచయం చేసిన అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్‌కి శతకోటి ధన్యవాదాలు. నా పేరు సంతోష్. నేను కర్ణాటక బెంగుళూరులో ఉంటాను. చిన్నతనం నుండి సైన్స్ మరియు ఆధ్యాత్మికపై నాకు ఆసక్తి ఎక్కువ. నేను అనేక ఆశ్రమాలు సందర్శించాను. చాలామంది గురువులను కలిశాను. మరియు గత 10 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సాధనలతో ప్రయోగాలు చేశాను. నేను చాలా సమయం ఆశ్రమాల్లో గడిపాను. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణంలో ఉన్న చాలామంది స్నేహితులను కలిశాను.
నాకు సైన్స్, ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తే పిరమిడ్ సొసైటీని, బ్రహ్మ సుభాష్ పత్రిజీని, సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్‌ని వంటి గొప్ప జ్ఞానోదయ గురువులను కలవడంలో నాకు సహాయపడింది. చివరగా ఆనాపానసతి ధ్యానం ద్వారా ప్రస్తుత క్షణంలో ఉండే అభ్యాసం, తనను తాను గ్రహించుకోవడానికి ఉత్తమమైన సాధన అని అర్థం చేసుకున్నాను. 4 సంవత్సరాలకు పైగా పిరమిడ్ సొసైటీ నిర్వహిస్తున్న సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ మార్గదర్శకత్వంలో మౌనధ్యాన తరగతులకు తరచుగా హాజరవుతున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాగేశ్వరరావు సార్ వంటి జ్ఞానోదయ గురువుతో 4 సంవత్సరాల ప్రయాణం తర్వాత నా గతంతో పోలిస్తే నాలో శక్తి, ఎరుక మరియు జ్ఞానం స్థాయిలు తీవ్రంగా మారాయి. నేను ఏకత్వం మరియు మరెన్నో అనుభవాలు అనుభవించాను. మౌనం గురించి నా అవగాహనలో ధ్యానం యొక్క ఉద్దేశ్యం మనస్సుని నిశ్శబ్దం చేయడమే. మనసులో నిశ్శబ్దం ఏర్పడిన తర్వాత ఒక వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. మనం నోరు మూసుకొని ఉంటాం మౌనం కాదు. కానీ అది మనకు సాధనలో సహాయపడుతుంది. మౌనం మన శక్తిని ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. మౌనం మన అవగాహన స్థాయిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది అనవసరమైన వ్యాఖ్యలు, తెలుపులు మరియు వృధా శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మౌనం మరింత ధ్యానం చేయడానికి మనకు అదనపు సమయాన్ని ఇస్తుంది. విశ్వమంతా నిశ్శబ్దంలో ఉంది. అందువలన పరిపూర్ణంగా పనిచేస్తుంది. పూర్తి అవగాహనతో సరైన విషయం మాట్లాడటం కూడా మౌనమే. జ్ఞానోదయం పొందిన మాస్టర్స్ చర్చల ద్వారా కంటే నిశ్శబ్దంగా వారి జ్ఞానాన్ని మరింత ప్రభావవంతంగా బదిలీ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి మెట్టు మౌనం. నిశ్శబ్దం లేకుండా భౌతిక శబ్దాలు, మానసిక శబ్దాలు, ఆలోచనలు ఉండవు. సాధన యొక్క సరైన అభ్యాసం నిశ్శబ్దం లోపల నుండి సహజంగా ఉద్భవించడానికి సహాయపడుతుంది. ప్రతిదీ నిశ్శబ్దంలో ఉంది మరియు నిశ్శబ్దం చైతన్యం యొక్క స్వభావం. వినయం, సరళత మరియు అనంతమైన వాటితో పోలిస్తే నాకేమీ తెలీదు అనే భావనతో చేసే సరైన సాధన వాస్తవానికి మరింత అభివృద్ధి చెందడానికి మరియు ఆనందాన్ని పొందేందుకు సహాయపడుతుంది. చివరగా సమాచారం మాత్రమే. మనం దానిని ఆచరణలో పెట్టకపోతే అది జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వదు. మౌనాన్ని పాటిద్దాం. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, మౌనాన్ని పరిచయం చేసి నా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్‌కి శతకోటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు భవాని లక్ష్మి. పటాన్‌చెరు హైదరాబాద్‌లో ఉంటాను. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను. నేను ధ్యానాన్ని 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. దారపల్లి మౌన ధ్యానానికి వెళ్ళడం జరిగింది. మనము కంటితో చూసిన దాన్ని నోటితో మాట్లాడతాము. నోటితో మాట్లాడేదాన్ని కంటితో చూస్తాం. కానీ కంటితో చూసిన దాన్ని కంటితో చెప్పలేం. నోటితో చెప్పేదాన్ని నోటితో చూడలేం. సత్యాన్ని చెప్పలేం. చెప్పేది సత్యం కాదు. ఇలాంటి మౌన ధ్యానంలో క్లారిటీగా తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి విషయాన్ని మనసులో నింపుకొని బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు దారపల్లి మౌనధ్యానానికి వెళ్ళానో, ఆ 4 రోజులు నా మనసు ఆధీనానికి వచ్చింది. అనవసరమైన ఆలోచనలు నింపడం తగ్గిపోయింది. సరైన గురువు అని చెప్పాలంటే మాస్టర్ అని చెప్పాలి. మౌనధ్యానంలో నేను అనుభవించిన ఆనందం చెప్పలేను. అది అనుభవించాల్సిందే. సత్యాన్ని తెలుసుకోవాలంటే మౌనధ్యానమే మార్గము. ప్రతిరోజు గైడెడ్ మెడిటేషన్ చేసేదాన్ని. మౌనధ్యానంలో ఎప్పుడైతే స్వచ్ఛమైన జ్ఞానం తెలుసుకున్నానో, గైడెడ్ మెడిటేషన్ సంబంధించిన వీడియోలను డిలీట్ చేసేసాను. 4 రోజులు మౌన ధ్యానంలో వర్తమానంలో ఉన్నాను. ఎంతో జ్ఞానాన్ని, ఆనందాన్ని అభివృద్ధి చెందాను. ఈ మౌన ధ్యానాన్ని పరిచయం చేసి, ఎంతో జ్ఞానం తెలియజేసి, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్‌కి నా ప్రణామాలు. నా పేరు సాయి లక్ష్మి. హైదరాబాద్‌లో ఉంటాను. 2022లో కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. మౌనధ్యానంలో పాల్గొనడం ఇదే మొట్టమొదటిసారి. మౌనధ్యానంలో కూర్చున్న వెంటనే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోయాను. తర్వాత శూన్యస్థితిని పొందాను. శరీరమంతా వైబ్రేషన్స్ వచ్చాయి. చాలా ఆనందాన్ని పొందాను. మౌనధ్యానం చేయగలనని అనుకున్నాను. కూర్చుంటే సమయమే తెలియలేదు. ఎంతో శక్తిని తీసుకుంటూ హాయిగా ధ్యానం చేయగలిగాను. ఇక సాత్విక ఆహారం చాలా బావుంది. నేను మౌనధ్యానం చేయడానికి ఈ ఆహారం నాకు సహకరించింది. మౌనధ్యానాన్ని పరిచయం చేసే అద్భుతమైన జ్ఞానాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్‌కి నా ప్రణామాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు మణికుమార్. మాది తణుకు. 2007లో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ద్వారా ధ్యాన జీవితంలోకొచ్చాను. ధ్యానంలోకి రాకముందు ఏదో తెలియని అసంతృప్తి, ఏదో తెలుసుకోవాలని తపన ఉండేది. ధ్యానంలోకొచ్చిన తర్వాత ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం వల్ల నాకు ఉన్న ప్రశ్నలకి చాలా వరకు సమాధానం దొరికాయి. ఆహ్, సార్ ద్వారా మౌనం ధ్యానం తెలుసుకున్న మౌన సాధన ద్వారా నేను తెలుసుకున్నదేమిటంటే, మౌనం అన్నది మాటల్లో వర్ణించలేని ఒక అద్భుతమైన ప్రక్రియ. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే, మనం తప్పకుండా ఆచరించి తీరాలి. భగవంతుడు అంటే ఒక తత్వం, ఒక సత్యం. దీనిని నేను అంతర్మౌనం పాటించడం ద్వారా గ్రహించగలిగాను. అలాగే నాశ్వాసాతో కలిసి ఎన్నో మౌనధ్యాన తరగతులకు వెళ్ళాను. మౌనం ద్వారా వాక్క్షేత్రం యొక్క శక్తిని తెలుసుకున్నాను. వర్తమాన స్థితిలో ఉండడాన్ని మౌనం సహాయపడుతుందని తెలుసుకున్నాను. ఈ ధ్యానాన్ని నాకు తెలియజేసిన బ్రహ్మర్షి పత్రిజీ సార్‌కి, మౌన ధ్యానం తెలియజేసి నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వర సార్‌కి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
నా పేరు లీలారాణి. మాది విశాఖపట్నం. ముందుగా నాకు ధ్యాన జీవితాన్ని ఇచ్చినటువంటి విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మౌనం అంటే ఏమిటి? దానిని ఎలా ఆచరించాలి? మౌనం గొప్పతనం చెప్పినటువంటి నా గురువు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామములు. నేను 2014లో ధ్యానం గురించి మాధవరావు మాస్టర్ గారి దగ్గర తెలుసుకొని ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తున్నాను. మౌనం గురించి తెలుసుకున్న తర్వాత మౌన ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టాను. ముందుగా ఒక వారం రోజులు మౌనంలో ఉన్నాను. తర్వాత ప్రతి నెల పౌర్ణమికి వారం రోజులు మౌనంలో ఉండేదాన్ని. ఇలా కొన్ని నెలలు మౌన సాధన చేశాను. తర్వాత 15 రోజులు మౌనంలో ఉన్నాను. ఇలా చేస్తూ ఉండగా నాలో గొప్ప మార్పులు రావడం గమనించాను. ఈ మౌన సాధన ద్వారా నేను ఇన్నర్ సైలెన్స్‌ని అనుభూతి చెందాను. అవసరమైతేనే మాట్లాడేదాన్ని. అలా చేయడం వల్ల నోటి యందు అదుపు వచ్చింది. వృథా ఆలోచనల ప్రవాహం తగ్గింది. నాలో ఉన్న సరికాని ఆలోచనలు ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటివి మౌన ధ్యాన సాధన ద్వారా నాలో నుంచి సమూలంగా వెళ్లతో సహా పెకిలించడం జరిగింది. నా యొక్క ప్రతి కదలికను, ప్రతి ఆలోచనని గమనిస్తూ ఉండేదాన్ని. దాని ద్వారా వర్తమానంలో ఉండటం అనుభవించాను. నేను ధ్యాన సాధనలో పొందిన శక్తి వృధాగా పోయేది కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మా పేరు శ్రీదేవి కుమార్. పల్లిపట్టు, తమిళనాడు. మేము తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. మేము 2019లో రేవతి మేడం గారి ద్వారా ధ్యానంలోకొచ్చాము. ఆ రోజు నుండి శాకాహారులుగా మారాము. 2020లో సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్ వద్ద మౌనం గురించి తెలుసుకున్నాము. మౌనం కరపత్రం తెలుగు నుండి తమిళంలోకి అనువాదం చేసి తమిళనాడులో పంచడం జరిగింది. 2022లో మెక్కబ పిరమిడ్ కట్టబడింది. శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం వారిచే ప్రారంభించబడింది. మౌనం మాకు నేర్పిన పాఠం ఆత్మకు ఆనందం, మరిచిన విషయం జ్ఞప్తికి రావడం, తొందరపాటు తగ్గటం, ఎరుకతో పనులు చేయడం, ఎరుకతో మాట్లాడటం, అంతటా నేనున్నానని గ్రహించడం, మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, సత్యం గ్రహించడం, ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతో మెలగటం, మిత్రత్వంతో ఉండటం, మౌనంలో మాకు ఏర్పడిన సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం, వాక్శత్రమును సరిచేసుకోవడం జరిగింది. ధ్యాన యోగులైన గౌతమ బుద్ధుడు శ్రీ 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 శివబాల యోగేశ్వరులతో సంభాషించడం, దర్శించుకోవడం జరిగింది. గత జన్మలను తెలుసుకోవడం జరిగింది. కోపం అదుపులో పెట్టుకోవడం, ఇతర గుణాలను అర్థం చేసుకోవడం, జరగబోయే వాటిని ముందుగా గ్రహించడం మొదలైనవి మౌనంలో మేము నేర్చుకున్న పాఠాలు. ధ్యానాన్ని అందించిన నంబర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీపాదవల్లి. నేను ఢిల్లీలో ఉంటున్నాను. నేను 2002లో జ్ఞానంలోకొచ్చాను. నాలో ఎక్కువ ప్రశ్నలుండేవి, కంప్లెయింట్స్ ఉండేవి. నేను సమాధానం కోసం ఎంతోమంది మాస్టర్స్‌ని కలిసాను. ఎవరు చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పేవారు. నాకు నాగేశ్వరరావు మాస్టర్ 2012లో పరిచయమయ్యారు. పౌర్ణమి రోజు సార్‌తో కూర్చొని రాత్రి అంతా ధ్యానం చేశాను. 2018లో సార్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. సార్ మౌనం పాంప్లెట్ ఇచ్చారు. మౌనం ఎందుకు? మౌనం విశిష్టత ఏమిటి? అనే విషయాలు అందులో ఉన్నాయి. సులూరుపేటలో మొట్టమొదటిసారి మౌన ధ్యానంలో పాల్గొన్నాను. నా ఆరోగ్యం బాగాలేనప్పుడు సార్ నువ్వు మౌనంలో ఉంటూ వర్తమానంలో ఉండమని చెప్పేవారు. అలాగే నేను మౌనం పాటించాను. మౌనంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. వృధాగా పోయేది కాదని అర్థమైంది. మౌనంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా అధిగమించవచ్చని తెలుసుకున్నాను. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒత్తిడి అదుపులోకి వచ్చింది. ప్రతి పరిస్థితిని గమనించడం అలవాటైంది. ఎరుక పెరిగింది. మౌనంలో నా ప్రశ్నలన్నిటికి సమాధానం వచ్చింది. నేను ప్రస్తుతం మౌన ధ్యాన సాధన చేస్తూ ఆనందంగా ఉన్నాను. ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మిగతా విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్.